హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖర్జీ సుశీలతో మాట్లాడుతూ ఉంటారు. మహాలక్ష్మి ఇటు జనార్దన్ ఇద్దరు కూడా ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్, ఇంత ఫోన్ కూడా చేయకుండా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ. సారీ అండి, మీకు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాము. మీతో ఇంక నుంచి బిజినెస్ సంబంధమే కాదు బంధుత్వం పెంచుకుందామని వచ్చాం అని అనటంతో సుశీల వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఇక ఏంటి విషయం అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ. ఏం లేదండి, మీ మిథునని మా ఇంటి కోడల్ని చేసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం బిజినెస్లో ఎంతో కాలం నుంచి కలిసి చేస్తున్నాం. ఇప్పుడు మన రిలేషన్ని పెంచుకుందామని, మనం బంధువులుగా మారదామని అడుగుదామని వచ్చాం అని అనటంతో ముఖర్జీ సుశీల ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగటంతో రామ్కి సీతకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ. అంటే మా రామ్కి కాదు మిథునని అడిగింది, మా గౌతమ్కి ఇచ్చి మిథునతో పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాం అని చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ముఖర్జీ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు. అవునండి, మా గౌతమ్ మీ మిథునని చాలా ఇష్టపడుతున్నాడు, అందుకనే మా ఇంటి కోడల్ని చేసుకుందామని వచ్చాము. మీకు దానికి ఇష్టమేనా అని అడుగుతూ ఉంటారు జన కూడా. ఇకప్పుడు ముఖర్జీకి ఏం చెప్పాలో అర్థం కాదు, అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో పైనుంచి మిథున దిగి వస్తుంది. ఇదిగో మిథున కూడా వచ్చేసింది కదా, మీరు ఒక్క మాట చెప్తే మీ కూతురు మీ మాట వింటుంది. మిథున మీరెంత చెప్తే అంత కదా. ఏమ్మా మిథున, మా గౌతమ్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మా ఇంటి కోడలుగా నిన్ను తెచ్చుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇకప్పుడు మిథున చెప్తూ ఉంటుంది, నాకు మీ ఇంటి కోడల్ని కావాలనే ఉంది అని చెప్పటంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవునా మిథున, నువ్వు దీనికి ఒప్పుకుంటావని నాకు తెలుసు, అయితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి సంతోషంగా. నేను పెళ్లి చేసుకుంటానంది గౌతమ్ని కాదు, నేను రామ్ని ఇష్టపడుతున్నాను. రామ్ని పెళ్లి చేసుకోవడానికైతే నేను రెడీ అని అనటంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, రామ్ని పెళ్లి చేసుకుంటావా? రామ్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, తన భార్య సీత నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు కదా, వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయారు. రామ్ ఒక చోట, సీత ఒక చోట ఉంటున్నారు కదా, సీతకి రామ్కి విడాకులు ఇప్పించేసేయండి, అప్పుడు నేను రామ్ని పెళ్లి చేసుకొని మీ ఇంటి కోడలుగా వస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది. లేదమ్మా, మా రామ్ సీతని మర్చిపోడు, విడాకులు ఇవ్వడు అని చెప్తూ ఉంటుంది. మీరు దానికి ఒప్పించండి, నేను రామ్ని అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఇక మహాలక్ష్మి జన చాలా డిసప్పాయింట్గా ఇంటికి వస్తారు. గౌతమ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి రావటంతో ఏంటి పిన్ని, ఏమైంది? మిథున నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? ముహూర్తాలు కూడా పెట్టించుకొని వచ్చేసారా అని అడుగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. ఇక చెప్తూ ఉంటుంది, మిథున చాలా పెద్ద బాంబే వేసింది, పెద్ద ట్విస్ట్ పెట్టింది. నిన్ను పెళ్లి చేసుకోదట, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, మిథునకి రామ్నైతే పెళ్లి చేసుకుంటుందంట అని అనటంతో ఒక్కసారిగా గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో రామ్ ఇంటికి వస్తాడు. ఏమైంది, ఎందుకు అందరూ అంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు రామ్, మిథునని మన ఇంటి కోడల్ని చేసుకోవటానికి గౌతమ్నిచ్చి పెళ్లి చేయడానికి ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళాము అడగటానికి, కానీ అక్కడ మిథున ఒక పెద్ద ట్విస్ట్ పెట్టింది. తీరని కోరికే కోరింది, గౌతమ్ని పెళ్లి చేసుకోదట, నిన్ను అయితే పెళ్లి చేసుకుంటుందంట, నిన్ను ఇష్టపడుతుందంట, సీతకి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోమని అడుగుతోంది నిన్ను అని అనటంతో రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నేను సీతని మర్చిపోవటం ఏంటి, విడాకులు ఇవ్వటం ఏంటి, మిథునని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు, అర్థమవుతుందా? మిథునని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నా మనసులో సీత మాత్రమే ఉంది, ఎప్పటికీ తనకే స్థానం అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.